Watch it. The refractive index of glass is 3/2. Then the speed of light in glass is మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఫార్ములా ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ n is equal to c by v. C means velocity of light in vacuum and v means velocity of light in medium. So is equal to రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఇచ్చాడు కాబట్టి 3/2 is equal c అంటే 3 into 10 power 8 divided by speed of light మనం కనుక్కోవాలి v. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3v is equal to 2 into 3 into 10 power 8. సో v is equal to ఇది డివైడ్ అవుతుంది సో 3 క్యాన్సిల్ అవుతుంది 2 into 10 power 8 meters per second. This is the answer. So here another problem. A convex lens of focal length is 40 cm is in contact with a concave lens of focal length 25 cm. The power of the combination is. సో ఇలా ఎప్పుడైనా అడిగితే కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చాడు, కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఇచ్చాడు. సో f1 అంటే కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఈజ్ ఈక్వల్ 40 cm. సో కాన్వెక్స్ లెన్స్ ఎప్పుడు అడిగినా సరే ఫోకల్ లెంత్కి ప్లస్ వస్తుంది, పాజిటివ్ సైన్ వేసుకోవాలి. సో దీనికి పవర్ కనుక్కోండి. పవర్ p ఈజ్ ఈక్వల్ 100/f వెన్ f ఈజ్ టేకెన్ ఇన్ సెంటీమీటర్స్. సో 100/f అంటే 40, ఈ 0 క్యాన్సిల్ చేయండి, 5 2s and 2 2s. సో డయాప్టర్ ఇది పవర్ p1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది. అలాగే ఇక్కడ f2 ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడు అంటే కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 25 cm. కాన్కేవ్ లెన్స్ అన్నాడు కాబట్టి ఫోకల్ లెంత్కి నెగిటివ్ సైన్ వస్తుంది, -25 cm. అలాగే పవర్ p2 ఈజ్ ఈక్వల్ 100/f అండ్ f ఈజ్ టేకెన్ ఇన్ సెంటీమీటర్. f సెంటీమీటర్స్లో కనుక తీసుకుంటే 100/f అనే ఫార్ములా వేసుకోవాలి. ఈజ్ ఈక్వల్ 100/f అంటే 25 మైనస్ సైన్. సో 25 ఇందులో 4 టైమ్స్ పోతుంది, సో -4 డయాప్టర్స్. సో టోటల్ పవర్కి ఫార్ములా ఏమిటి అంటే పవర్ p ఈజ్ ఈక్వల్ p1 ప్లస్ p2. సో p1 అంటే 5/2 ప్లస్ -4. సో ఈజ్ ఈక్వల్ 2 LCM అవుతుంది. 5 ప్లస్ 5 మైనస్ 2 into 4 8 అవుతుంది. -3/2 ఈజ్ ఈక్వల్ -1.5 డయాప్టర్స్. -1.5 డయాప్టర్స్ అనేది ఆన్సర్. నెక్స్ట్ బిట్. A ray of light passes undeviated at the interface of two media. The angle of refraction must be. సో ఇలా అడిగితే ఎప్పుడైనా ఒక లైట్ రే ఇది ఇంటర్ఫేస్ అనుకుంటే, సో ఇది ఫస్ట్ మీడియం సెకండ్ మీడియం అనుకుంటే ఒక లైట్ రే ఇలా వస్తుంది, సో ఇలా రిఫ్రాక్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే అన్డీవియేటెడ్ అని మనకి ఇచ్చారో అప్పుడు ఆ లైట్ రే ఎలా వచ్చిందంటే నార్మల్ మీదుగా వచ్చినట్టు అదే నార్మల్ గుండా వెనక్కి వెళ్ళిపోతుంది. సో అప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత ఉంటుంది అంటే ఈ నార్మల్కి ఈ రిఫ్రాక్టెడ్ రేకి మధ్య ఉన్నదే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇదే లైట్ రే వచ్చింది ఇలాగే వెళ్ళిపోతుంది, అలాగే ఇదే నార్మల్ కూడా, కాబట్టి నార్మల్కి రిఫ్రాక్టెడ్ రేకి మధ్య యాంగిల్ 0 degrees అవుతుంది. సో ఆన్సర్ ఈజ్ 0 degrees. ఈ ప్రాబ్లం చూడండి. 2 lenses of power +12D and -2D are placed in contact. The focal length of the combination is. సో ఎప్పుడైతే పవర్స్ ఇలా ఇచ్చాడో టోటల్ పవర్ ఎంత అవుతుంది అంటే p1 ప్లస్ p2 అవుతుంది. సో టోటల్ పవర్ p ఈజ్ ఈక్వల్ p1 ప్లస్ p2 అవుతుంది. సో p1 ఎంత ఇచ్చాడు అంటే 12 ఇచ్చాడు, p2 ఎంత ఇచ్చాడు -2. సో 12 - 2 అంటే 10 డయాప్టర్స్ అవుతుంది. టోటల్ పవర్ ఈజ్ 10 డయాప్టర్స్. సో ఇక్కడ ఫోకల్ లెంత్ కావాలి అంటే మనం ఏం చేయాలంటే పవర్కి మనకి ఫార్ములా ఉంది. పవర్ p ఈజ్ ఈక్వల్ 100/f when f is taken in centimeters. సో ఇక్కడ పవర్ 10 డయాప్టర్స్ ఈజ్ ఈక్వల్ 100/f when f is taken in centimeters. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 10f ఈజ్ ఈక్వల్ 100 అవుతుంది, f ఈజ్ ఈక్వల్ 100/10 ఈజ్ ఈక్వల్ 10 centimeters అవుతుంది. సో f ఈజ్ ఈక్వల్ 10 centimeters. Watch this bit. The focal length of a converging lens is 20 cm. An object is placed 60 cm from the lens. Where will be the image is formed and what kind of image is it? సో ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ ఒకటి ఇచ్చాడు. కన్వర్జింగ్ లెన్స్ అన్నా కాన్వెక్స్ లెన్స్ అన్నా ఒకటే. దిస్ ఈజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. అండ్ ఫోకల్ లెంత్ ఆఫ్ కన్వర్జింగ్ లెన్స్ f ఈజ్ ఈక్వల్ 20 cm. సో ఫోకల్ లెంత్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ ఎప్పుడు కూడా పాజిటివ్గా తీసుకోవాలి. సో +20 cm అవుతుంది. అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ 60 cm ఫ్రమ్ ది లెన్స్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ 60 cm ఇచ్చారు.
కానీ మనకి ఆబ్జెక్ట్ సో 60 సెంటీమీటర్, కానీ లైట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది అంటే ఈ డైరెక్షన్లో వస్తుంది మనకి లైట్. ఆబ్జెక్ట్ ఇక్కడ ఉన్నప్పుడు లైట్ ఈ డైరెక్షన్లో వస్తుంది. సో ఇది కాన్వెక్స్ లెన్స్ యొక్క పోల్ అనుకుంటే కనుక ఎప్పుడు కూడా డిస్టెన్సెస్ని పోల్ నుండి మనం తీసుకుంటాం. అంటే మనం ఆపోజిట్ డైరెక్షన్ టు లైట్కి ఆపోజిట్ డైరెక్షన్లో డిస్టెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్కి మైనస్ వేసుకోవాలి. లైట్ వచ్చే డైరెక్షన్ కన్నా ఆపోజిట్ డైరెక్షన్లో మనం డిస్టెన్స్ తీసుకుంటే దాన్ని మైనస్ సైన్ వేసుకుంటాం. సో మైనస్ 60 సెంటీమీటర్స్. సో ఫ్రమ్ ది లెన్స్ వేర్ విల్ బి ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. సో V ఈజ్ ఈక్వల్ హౌ మచ్ అని అనుకోవాలి. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మనం ఫార్ములా వేసుకుంటే మనకున్నటువంటి లెన్స్ ఫార్ములా 1/f ఈజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u. మనకి v కావాలి కాబట్టి 1/v ఈజ్ ఈక్వల్ 1/f ప్లస్ 1/u. సో ఈజ్ ఈక్వల్ 1/f మీన్స్ 1/20 ప్లస్ 1/u మీన్స్ 1/60 విత్ నెగటివ్ సైన్ మైనస్. సో ఈజ్ ఈక్వల్ 60 LCM అవుతుంది, 3 20s మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 2/60 అవుతుంది, ఈజ్ ఈక్వల్ 1/30. సో v ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్ అవుతుంది. v ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్. సో మనకి ఇక్కడ వేర్ విల్ బి ది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ అంటే 30 సెంటీమీటర్స్ ప్లస్ సైన్ ఉంది కాబట్టి ఇదే డైరెక్షన్లో ఇమేజ్ ఫామ్ అవుతుంది ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది లెన్స్ 30 సెంటీమీటర్. సో ఫోకల్ లెంత్ 20 అంటే ఇది ఫోకస్, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ 20కి డబుల్లో ఉంటుంది, 40 ఉంటుంది. సో ఇక్కడ కూడా 20 F2C2 ఇది కూడా 40 ఉంటుంది. సో 30 మీన్స్ బిట్వీన్ F అండ్ C దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బిట్వీన్ F అండ్ C, ఇది ఒక ప్రాపర్టీ. అలాగే నెక్స్ట్ వాట్ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ ఇట్ అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మ్యాగ్నిఫికేషన్ కట్టాలి. మ్యాగ్నిఫికేషన్ M ఈజ్ ఈక్వల్ V/U. సో V మీన్స్ 30 సెంటీమీటర్స్, 30 డివైడెడ్ బై U మీన్స్ -60. సో 0 క్యాన్సిల్, -1/2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ -0.5 అవుతుంది మ్యాగ్నిఫికేషన్. సో మ్యాగ్నిఫికేషన్లో ఎప్పుడైతే ఇలా 0 ఉందో, మ్యాగ్నిఫికేషన్లో 0 ఉన్నట్లయితే అది ఇన్వర్టెడ్ ఇమేజ్, దట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. నెక్స్ట్ అలాగే మ్యాగ్నిఫికేషన్ లెస్ దాన్ 1 అయితే కనుక డిమినిష్డ్ ఇమేజ్. మ్యాగ్నిఫికేషన్ వాల్యూ లెస్ దాన్ 1 వస్తే డిమినిష్డ్ ఇమేజ్. అలాగే గ్రేటర్ దాన్ 1 వస్తే ఎన్లార్జ్డ్ ఇమేజ్. గ్రేటర్ దాన్ 1 వస్తే ఎన్లార్జ్డ్ ఇమేజ్. ఈజ్ ఈక్వల్ టు 1 వస్తే సేమ్ సైజ్ ఇమేజ్. ఈజ్ ఈక్వల్ 1 వస్తే సేమ్ సైజ్. ఇది జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగే నెక్స్ట్ మ్యాగ్నిఫికేషన్లో నెగటివ్ సైన్ వస్తే కనుక దట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. నెగటివ్ సైన్ వస్తే దట్ ఈస్ ఇన్వర్టెడ్ ఇమేజ్. పాజిటివ్ సైన్ వస్తే దట్ ఈస్ ఎరెక్టెడ్ ఇమేజ్. సో ఇది ఒకటి జ్ఞాపకం ఉంచుకోవాలి. మ్యాగ్నిఫికేషన్లో ఇన్వర్టెడ్ మైనస్ వస్తే ఇన్వర్టెడ్ ఇమేజ్, ప్లస్ వస్తే ఎరెక్టెడ్ ఇమేజ్. అలాగే మ్యాగ్నిఫికేషన్లో లెస్ దాన్ 1 అయితే డిమినిష్డ్ ఇమేజ్, గ్రేటర్ దాన్ 1 అయితే ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఈజ్ ఈక్వల్ టు 1 అయితే సేమ్ సైజ్ ఇమేజ్. సో బిట్వీన్ F అండ్ C ఫామ్ అవుతుంది ఇన్వర్టెడ్ ఇమేజ్. అలాగే నెక్స్ట్ M వాల్యూ లెస్ దాన్ 1 వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ డిమినిష్డ్ ఇమేజ్. సో ఇవన్నీ కూడా దీని యొక్క ప్రాపర్టీస్. సో ఈ ప్రాబ్లం చూద్దాం. 5 cm tall object is placed perpendicular to the principal axis of a convex lens of focal length 20 cm. The distance of the object from the lens is 30 cm. Find the nature, position and size of the image. Also find magnification. వీటిలో మీకు ఏదైనా అడగచ్చు. నేచర్ ఆఫ్ ది ఇమేజ్, పొజిషన్ ఆఫ్ ది ఇమేజ్, సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫికేషన్. ఏది అడిగినా సరే మీరు చేయగలగాలి అంటే కనుక దీనికి సంబంధించి మొత్తం మీరు తెలుసుకోవాలి. సో 5 cm tall object is placed perpendicular to the principal axis of convex lens. సో ఇక్కడ మనకి కాన్వెక్స్ లెన్స్ ఇచ్చారు. సో దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ దీని ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు అంటే ఫోకల్ లెంత్ F ఈజ్ ఈక్వల్ 20 cm. సో కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎప్పుడు పాజిటివ్గా తీసుకోవాలి, అలాగే కాన్కేవ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎప్పుడు నెగిటివ్గా తీసుకోవాలి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 5 cm tall object ఈజ్ ప్లేస్డ్. సో ఇది 5 cm tall object అంటే హైట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇచ్చారు మనకి. height of the object is equal 5 cm. నెక్స్ట్ పర్పెండిక్యులర్ టు ప్రిన్సిపల్ యాక్సిస్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అనుకుంటే పర్పెండిక్యులర్ గా ఉంది అన్నారు, అది మనం చూడొచ్చు. నెక్స్ట్ ది డిస్టెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఫ్రమ్ ది లెన్స్ ఈజ్ 30 cm. సో ఇది పోల్ అనుకున్నట్లయితే లైట్ ఏ డైరెక్షన్ లో వస్తుంది అంటే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టి ఆబ్జెక్ట్ నుంచి వస్తుంది, ఇది లైట్ డైరెక్షన్. సో
ఈ పోల్ నుండి మనం డిస్టెన్సెస్ అన్ని మెజర్ చేస్తాం కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 30 సెంటీమీటర్స్ ఇచ్చాడు. సో యూ ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్. అది కూడా మనం పోల్ నుండి మెజర్ చేస్తాం, అంటే లైట్ డైరెక్షన్కి ఆపోజిట్ డైరెక్షన్గా మెజర్ చేస్తున్నాం కాబట్టి యూ వాల్యూ -30 సెంటీమీటర్గా తీసుకుంటాం. సో యూ ఈజ్ ఈక్వల్ -30 సెంటీమీటర్. ఇక్కడ యూ ఇచ్చారు, ఎఫ్ ఇచ్చారు, మనం వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వి ఈజ్ ఈక్వల్ హౌ మచ్. సో మనకి ఫార్ములా వేసుకుంటే 1/f ఈజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u. వి వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 1/v ఈజ్ ఈక్వల్ 1/f ప్లస్ 1/u అవుతుంది. సో 1/f మీన్స్ 1/20 మైనస్ 1/30 ఈజ్ ఈక్వల్ 1/v ఈజ్ ఈక్వల్ 60 LCM అవుతుంది. 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 1/v ప్లస్ 1/v ఈజ్ ఈక్వల్ 1/60 అవుతుంది. v ఈజ్ ఈక్వల్ 60 సెంటీమీటర్స్ అవుతుంది. v ఈజ్ ఈక్వల్ 60 సెంటీమీటర్. సో ఇప్పుడు మనం నేచర్, పొజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ మీన్స్ v ఈజ్ ఈక్వల్ 60 సెంటీమీటర్ వచ్చింది. ఫోకల్ లెంత్ 20 అన్నారు కాబట్టి ఫోకస్ ఇది 20, అలాగే సెంటర్ ఆఫ్ కర్వేచర్ అనుకుంటే ఇది 40 అవుతుంది. సెంటర్ ఆఫ్ కర్వేచర్ 40 అవుతుంది. అలాగే ఇటువైపు ఫోకస్ 20 అవుతుంది, ఇటువైపు సెంటర్ ఆఫ్ కర్వేచర్ 40 అవుతుంది. మనకి ఇమేజ్ డిస్టెన్స్ 60 అంటే ఇటువైపు వస్తుంది కాబట్టి మనకి బియాండ్ సి ఫామ్ అయినట్టు ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ బియాండ్ సి. ఇది ఒక ప్రాపర్టీ. పొజిషన్ మీన్స్ పొజిషన్ అంటే బియాండ్ సి దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. అలాగే నేచర్ అండ్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ అంటే మనం మ్యాగ్నిఫికేషన్ కట్టడం ద్వారా తెలుసుకోగలుగుతాం. మ్యాగ్నిఫికేషన్ m ఈజ్ ఈక్వల్ v/u. సో v ఎంత వచ్చింది అంటే 60 వచ్చింది, బై u మీన్స్ -30. సో 0 0 క్యాన్సిల్ చేయండి, -2 టైమ్స్ పోతుంది, -2 వస్తుంది ఆన్సర్. సో -2. సో ఇక్కడ -2 వచ్చింది కాబట్టి <1 అయితే డిమినిష్డ్ ఇమేజ్, <1 అయితే డిమినిష్డ్ ఇమేజ్, <1 అయితే ఎన్లార్జ్డ్ ఇమేజ్, అలాగే =1 అయితే సేమ్ సైజ్ ఇమేజ్, సేమ్ సైజ్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మ్యాగ్నిఫికేషన్కి సంబంధించి. సో అలాగే <1 వచ్చింది కాబట్టి ఇది ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఇది ఎన్లార్జ్డ్ ఇమేజ్. అలాగే నెక్స్ట్ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి పాజిటివ్ సైన్ ఉంటే ఎరెక్టెడ్ ఇమేజ్, నెగిటివ్ సైన్ ఉంటే ఇన్వర్టెడ్ ఇమేజ్. సో ఇక్కడ నెగిటివ్ సైన్ వచ్చింది కాబట్టి మ్యాగ్నిఫికేషన్ దిస్ ఈజ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. ఇవన్నీ కూడా నేచర్ ఆఫ్ ది ఇమేజ్ అనమాట. ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్, అలాగే పొజిషన్ అంటే బియాండ్ సి. సో ఇది ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ అవుతాయి. సో అలాగా మీరు ఏదైనా సరే పొజిషన్ అండ్ సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అడిగితే వెంటనే మ్యాగ్నిఫికేషన్ కట్టాలి. అలాగే మ్యాగ్నిఫికేషన్లో ఇట్స్ ఏ రియల్ ఇమేజ్ ఆల్సో. ఇది ఎప్పుడు కూడా ఈ లెన్స్కి ఇటువైపు ఫామ్ అయింది కాబట్టి అది ఖచ్చితంగా రియల్ ఇమేజ్ అయి ఉంటుంది. వర్చువల్ ఇమేజ్ అయితే లెన్స్ వైపే ఆబ్జెక్ట్ ఉన్న వైపునే ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఆబ్జెక్ట్ ఉన్న వైపు కాకుండా ఆపోజిట్ సైడ్లో ఇమేజ్ ఫామ్ అయింది అంటే అది రియల్ ఇమేజ్ అవుతుంది. అండ్ వాచ్ దిస్ బిట్. A convex lens of focal length 10 cm is placed at a distance of 12 cm from a wall. Calculate the distance from the lens where an object be placed so as to form its distinct real image on the wall. So, ఇది focal length ఇచ్చారు, convex lens ఒకటి ఇచ్చారు, దాని యొక్క focal length 10 cm. So, focal length is equal 10 cm plus. ఎందుకంటే convex lens ఎప్పుడు ఇచ్చినా సరే focal length పాజిటివ్గా తీసుకోవాలి. At a distance of 12 cm from a wall. సో వాల్ నుంచి ఈ లెన్స్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఇచ్చారు, దిస్ ఈజ్ 12 సెంటీమీటర్. అండ్ క్యాల్కులేట్ ది డిస్టెన్స్ ఫ్రమ్ ది లెన్స్ వేర్ ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్. సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నారు. సో యాజ్ టు ఫార్మ్ ఇట్స్ డిస్టింక్ట్ రియల్ ఇమేజ్ ఆన్ ది వాల్. ఇమేజ్ ఇక్కడ పడాలి అంటున్నారు కాబట్టి ఇది ఇమేజ్ డిస్టెన్స్ అవుతుంది. సో ఇక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ లెన్స్ నుంచి ఇమేజ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఇమేజ్ డిస్టెన్స్ కాబట్టి v ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్ అవుతుంది. v ఈజ్ ఈక్వల్ 12 సెంటీమీటర్. సో లైట్ ఈ డైరెక్షన్లో వస్తుంది, పోల్ నుండి డిస్టెన్స్ తీసుకుంటున్నాం కాబట్టి +12 సెంటీమీటర్ అవుతుంది. సో +12 సెంటీమీటర్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి, u కావాలి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కావాలి. సో ఫార్ములా వేసుకుందాం, 1/f ఈజ్ ఈక్వల్ 1/v మైనస్ 1/u. సో దీంట్లో మనకి u వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. యూనిట్ తీసుకొస్తే 1/u ఈజ్ ఈక్వల్ 1/v minus 1/f అవుతుంది. సో 1/v means 1/12 minus 1/f means 1/10 is equal to 1
ఇక్కడ 60 LCM అవుతుంది. 5 minus 6 is equal minus 1 by 60. So 1 by u is equal minus 1 by 60 implies u is equal minus 60 centimeters. So u is equal minus 60 centimeters. u is equal minus 60 centimeters means object distance ఎంత 60 centimeters. ఈ ఆబ్జెక్ట్ని 60 సెంటీమీటర్స్లో మనం అరేంజ్ చేసినట్లయితే అప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ 12 సెంటీమీటర్ అవుతుంది. ఈ వాల్ మీద పడుతుంది. ఈ ఆబ్జెక్ట్కి మైనస్ సైన్ ఎందుకు వచ్చింది అంటే లైట్ ఈ డైరెక్షన్లో వెళ్తే మనం ఆపోజిట్ డైరెక్షన్లో డిస్టెన్స్ని మెజర్ చేస్తున్నాం కాబట్టి మైనస్ వస్తుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఈజ్ 60 సెంటీమీటర్స్. డాక్టర్ అడ్వైజ్డ్ టు యూజ్ 2D lens. What is its focal length? సో పవర్ ఇచ్చారు, పవర్ P is equal 2D. పవర్కి ఫార్ములా ఏంటి అంటే 100 by F when F is taken in centimeters is equal to, so 2 into F is equal 100 and F is equal 100 by 2 is equal 50 is సెంటీమీటర్స్లో వస్తుంది, 50 సెంటీమీటర్స్. సో 50 మీటర్స్ అనేది రాంగ్, 0.5 మీటర్స్. 50 సెంటీమీటర్స్ అన్నా 0.5 మీటర్స్ అన్నా ఒకటే కాబట్టి దిస్ ఈజ్ రైట్. and 50 centimeters, this is right, both A and C, both B and C. So B correct, C correct. So option D అనేది correct answer అవుతుంది. So the focal length of a lens suggested to a person with hypermetropia is 100 centimeter. Find the ratio of distance of near point to the power of the lens. సో మనకి హైపర్మెట్రోపియా అనగానే మీరు కొన్ని విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. హైపర్మెట్రోపియా అనగానే ఏమేమి విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, ఫస్ట్ వన్, హైపర్మెట్రోపియా అంటే దగ్గరగా ఉన్నవి కనబడవు, దూరంగా ఉన్నవి కనిపిస్తాయి. అలాగే దీన్ని ఏమంటారంటే ఫార్ సైటెడ్నెస్ అని కూడా అంటారు. ఫార్ సైటెడ్నెస్. అలాగే దీనికి ఎఫ్ మినిమం వాల్యూ, మినిమం ఫోకల్ లెంత్ ఎంత ఉంటుంది అంటే 2.27 కన్నా గ్రేటర్ దాన్గా ఉంటుంది. అలాగే దీనికి నియర్ పాయింట్ ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీన్ని కరెక్ట్ చేయాలి అంటే మనం ఏం వాడతామంటే కాన్వెక్స్ లెన్స్ వాడతాం. సో ఆ కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ ఎంత అంటే F is equal 25D by D minus 25. ఓకే, అలాగే ఇమేజ్ ఫార్మ్స్ ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది అంటే బియాండ్ రెటీనా దగ్గర ఫామ్ అవుతుంది. బియాండ్ రెటీనా దగ్గర ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే ఫోకల్ లెంత్ ఆఫ్ ఏ లెన్స్ సజెస్టెడ్ టు ఏ పర్సన్ విత్ హైపర్మెట్రోపియా ఈజ్ 100 సెంటీమీటర్స్. సో ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు అంటే 100 సెంటీమీటర్స్ ఇచ్చారు. అది దేని యొక్క ఫోకల్ లెంత్? కాన్వెక్స్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ కాబట్టి మనం ప్లస్ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ ఫైండ్ ది రేషియో ఆఫ్ డిస్టెన్స్ ఆఫ్ నియర్ పాయింట్ టు ది పవర్ ఆఫ్ ది లెన్స్. సో మనం నియర్ పాయింట్ కట్టాలి, పవర్ ఆఫ్ ది లెన్స్ కూడా కట్టాలి. నియర్ పాయింట్ కట్టడానికి ఫార్ములా మనకి F is equal 25D by D minus 25. సో F వాల్యూలో 100 వేసుకోండి. 100 is equal 25D by D minus 25. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 25D is equal 100 into D minus 25 is equal 100D minus 2500. So 100D minus 25D is equal minus 2500, it was there plus 2500 అవుతుంది. సో 100D minus 25D means 75D. సో 75D is equal 2500. అప్పుడు D వాల్యూ ఎంత అవుతుంది అంటే ఎంప్లాయీస్ D is equal 2500 divided by 75. 325 100. సో 100 by 3 means 33.33 వస్తుంది. So this is centimeters. This is the near point. D is equal 33.33 centimeters. And next ఇంకేం అడిగారంటే పవర్ ఆఫ్ ది లెన్స్ కూడా అడిగారు. పవర్ P is equal 100 by F in centimeters. సో 100 by F వాల్యూ ఎంత ఇచ్చారు? 100 ఇచ్చారు కాబట్టి 100 is equal 1 diopter. మనకి రేషియో కావాలి అంటే దీనికి మధ్య రేషియో కాబట్టి నియర్ పాయింట్కి పవర్ ఆఫ్ ది లెన్స్కి రేషియో కాబట్టి 33.33:1 ఆర్ 33.33 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. A 14-year-old student is not able to see clearly the questions written on the blackboard at a distance of 5 meters from him. Name the defect of vision అంటే దీని ఆన్సర్ మయోపియా అవుతుంది. సో అతనికి దగ్గరగా ఉండేవి కనిపిస్తున్నాయి, దూరంగా ఉన్నవి కనిపించవు. సో ఆన్సర్ ఈస్ మయోపియా.
The far point of a myopic person is 80 centimeter in front of the eye. What is the nature and power of the lens required to correct the problem? So ikkada far point ichadu, far point. So far point f is equal to minus d. Manaki myopia అనగానే this is a near sightedness. అలాగే దీనికి కరెక్ట్ చేయాలంటే f is equal minus d. కాన్కేవ్ లెన్స్ వాడతాము. సో ఫోకల్ లెంత్ మైనస్ వస్తుంది, మైనస్ డి అవుతుంది. సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ మైనస్ డి. ఇది ఎంత ఇచ్చారంటే మైనస్ 80 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? పవర్ కనుక్కోవాలి. సో పవర్ పి ఈజ్ ఈక్వల్ 100 by ఎఫ్ ఇన్ సెంటీమీటర్స్. సో 100 by ఎఫ్ మీన్స్ 80 ఈజ్ ఈక్వల్ 0 0 క్యాన్సిల్, 4 2s and 5 2s, minus 5 by 4 is equal minus 1.25 d diopters. So this is the answer. Power of the lens means 1.25 diopters, and nature of the lens means it is a concave lens or biconcave lens. A person needs a lens of power minus 5.5 diopters for correcting his distinct vision. For correcting his near vision, he needs a lens of power 1.5 diopters. What is the focal length of the lens required for correcting distant vision and near vision? సో వీడికి మయోపియా అండ్ హైపర్మెట్రోపియా రెండు ఉన్నాయి. సో ఫస్ట్ దాన్ని కవర్ చేయడానికి -5.5. సో హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేయాలంటే కాన్వెక్స్ లెన్స్. సో మయోపియాని కరెక్ట్ చేయడానికి కాన్కేవ్ లెన్స్ ఆఫ్ పవర్ -5.5. అలాగే ఈ హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేయడానికి కాన్వెక్స్ లెన్స్ వాడాడు. దాని పవర్ ఎంత అంటే +1.5 డయాప్టర్. So this is for myopia and this is for hypermetropia. హైపర్మెట్రోపియాని కరెక్ట్ చేయాలి అంటే కాన్వెక్స్ లెన్స్ వాడతాం. సో పవర్ ప్లస్ వచ్చింది. అలాగే మయోపియాని కాన్కేవ్ లెన్స్ వాడతాం కాబట్టి మైనస్ వస్తుంది. సో దీని యొక్క ఫోకల్ లెంత్ కనుక్కోవాలి. దీని ఫోకల్ లెంత్ ఫార్ములా ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డి కాబట్టి సో ఇక్కడ పవర్ ఇచ్చాడు. దీనికి ఫోకల్ లెంత్ కనుక్కోవాలంటే పవర్కి ఫార్ములా వేసుకోండి. పవర్ ఫార్ములా మీన్స్ 100 by f when f is taken in centimeters. 100 by f is equal -5.5. సో f into -5.5 is equal 100 అవుతుంది. సో f is equal 100 by 5.5 within the minus sign is equal -100 divided by 55 into 10. So 11 5s and this 25s minus 200 by 11 is equal to 18.18 centimeters వస్తుంది. సో మైనస్ సైన్. సో ఫోకల్ లెంత్ ఎంత వచ్చింది? ఒకదానికి -18.18 వస్తుంది. నెక్స్ట్ దీనికి ఫోకల్ లెంత్ కనుక్కోవాలి అంటే దీనికి కూడా 100 by f is equal to 1.5 is equal to f into 1.5 is equal to 100. So f value is 100 by 1.5. Point తీసేస్తే into 10 వస్తుంది. 3 5s and 2 5s. This is also 200 by 3 is equal to 66.6 centimeters వస్తుంది. So first focal length -18.18, second focal length 66.6 centimeters. Veena cannot read a book held closer than 100 centimeter. Name the eye defect and prescribe a corrective lens of suitable power. సో ఎంఐకి దగ్గరగా ఉన్నవి కనిపించవు, దూరంగా ఉన్నవి కనిపిస్తాయి. సో హైపర్మెట్రోపియా ఉంది. దీనికి మనం ఫోకల్ లెంత్ ఎలా కనుక్కుంటామంటే 25d by d minus 25. సో 25 into d means ఇట్స్ ఏ నియర్ పాయింట్. నియర్ పాయింట్ ఎంత ఇచ్చారంటే మనకి 100 సెంటీమీటర్ ఇచ్చారు. 100 divided by d minus 25 means 100 minus 25. So is equal to 2500 divided by 75. So 325 is 100 by 3 అవుతుంది. మనం ఏం కనుక్కోవాలి? పవర్ కనుక్కోవాలి. సో పవర్ P is equal 100 by f when f is taken in centimeters. సో ఇది కూడా సెంటీమీటర్స్లో వస్తుంది, ఎందుకంటే మనకి ఇక్కడ 100 సెంటీమీటర్స్లో ఇచ్చారు కాబట్టి 100 by f means
100/3. సో ఇది ఫ్రాక్షన్ డివైడ్ అయితే ఫ్రాక్షన్ తిరగబడితే 100 into 3/100, 100 క్యాన్సిల్. దిస్ ఈజ్ 3 డయాప్టర్స్. 3 డయాప్టర్ అనేది ఆన్సర్ అవుతుంది. సో ది రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ PQRS are 1.77, 1.5, 2.42, 1.31. When light traveling in air is incident on these substances at equal intervals, the angle of refraction will be maximum. సో ఇక్కడ 4 మీడియంస్ ఇచ్చారు. లైట్ రే వచ్చింది, ఇక్కడ ఎయిర్ నుండి వచ్చింది. ఇవన్నీ ఎయిర్ కన్నా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా డెన్సర్ మీడియంస్. సో ఇదేమో 1.77 అనుకుందాం. ఎయిర్ అంటే ఇది రేరర్ మీడియంగా పనిచేస్తుంది. 1.77 అంటే ఇది డెన్సర్ మీడియంగా పనిచేస్తుంది. రేరర్లోంచి డెన్సర్లోకి వచ్చింది కాబట్టి టువర్డ్స్ ది నార్మల్ వెళ్తుంది. సో యాంగిల్ ఐ కన్నా యాంగిల్ ఐ ఎక్కువగా ఉంటుంది, యాంగిల్ ఆర్ తక్కువగా ఉంటుంది. సో ఆర్ వాల్యూ తక్కువగా ఉంటుంది. సో 1.77 కాబట్టి కొంచెం తక్కువగా ఉంటుంది. అలాగే 2.42కి ఇంకా తక్కువగా ఉంటుంది. సో 1.77, 1.5, 2.42, 1.31. సో ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత ఎక్కువగా ఉంటే అక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అంత బాగా తక్కువగా ఉంటుంది. సో దీంట్లో బాగా తక్కువగా ఉంటుంది, దీనికన్నా కొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, దీనికన్నా ఇంకొంచెం ఇక్కడ ఎక్కువగా ఉంటుంది, 1.31లో ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందువలన అంటే దీని యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ బాగా ఎక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ చాలా తక్కువగా ఉంటుంది. సో 2.42 కన్నా 1.77 తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. సో ది ఆన్సర్ ఈజ్ 1.31 ఎస్ అవుతుంది. Refractive indices of 2 media are 1.44 and 1.2 respectively, and V is equal 4 cm, U is equal 6 cm. And magnification అంటే magnification కి ఫార్ములా వేసుకోండి, V/U. సో 4/6 అంటే 2/3 అవుతుంది, 0.6 అవుతుంది. ఇందులో ఏమీ లేదు కాబట్టి నన్ ఆఫ్ దీస్ అనేది ఆన్సర్ అవుతుంది.